ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతిప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. బిల్డింగ్ ద హౌస్ విత్ నాలెడ్జ్, జ్ఞానముతో ఇల్లు కట్టుకొనుట అనే ఈనాటి అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ప్రైజ్ ది లార్డ్. హోలీ ట్రినిటీ సంఘస్థులందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవందనములు. ఈ ప్రాతకాలంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
మన సంఘస్థులందరూ ఈ ప్రాతకాల వాక్య ధ్యానంలో వచ్చి ఈ వాక్యాన్ని విని ఆశీర్వాదం పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ ప్రాతకాల సమయం అందు మరి ఒకసారి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి జ్ఞానముతో ఇల్లు కట్టబడను అన్న దాని మీద మనము ధ్యానిద్దాము. జ్ఞానముతో ఇల్లు కట్టబడను. సామెతల గ్రంథంలో ఆ వాక్యము రాసి ఉన్నది. సో ఈ వాక్యం గురించి ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం వల్ల మా తండ్రి, అతి పరిశుద్ధుడ, అమిత సుందర, నీ బంగారు పాదం పద్మకు అనేక వందనములు, స్తోత్రములు, కృతజ్ఞాస్తుతులు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. మరి ఈ ప్రాతకాలంలో ప్రభువా మేము సంఘస్థులందరం కూడి ప్రభువా నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన భాగ్యము బట్టి నీకు అనేక వందన స్తోత్రం తెలియపరుచుకుంటాను తండ్రి. దీనదాసుడే నన్ను ప్రభువా నీ శిలువ చాటున భద్రపరుచుకొని పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ వాక్యంని మా హృదయంలో ఉంచమని, మాకు బోధించమని, మాతో మాట్లాడమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి సామెత గ్రంథం లోపల 24వ అధ్యాయంలో చూసినట్లయితే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇంగ్లీష్లో ఏం రాసిందంటే ఇదండి, అక్కడ ఏమని రాసిందంటే త్రూ విజ్డమ్ ఈజ్ హౌస్ బిల్డ్ అండ్ బై అండర్స్టాండింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. విజ్డమ్ వేరండి, అండర్స్టాండింగ్ వేరు. విజ్డమ్ ఏమో జ్ఞానమో, వివేచన ఏమో అండర్స్టాండింగ్. సో దీనివల్లనే ఒక ఇల్లు కట్టబడుతుంది, ఒక ఇల్లు స్థిరపరచబడుతుంది. కాబట్టి మన జీవితాలలో కూడా మనం జ్ఞానంతో ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. అప్పుడే మన జీవిత సమస్యలన్నీ తీరుతూ ఉంటాయి, అభివృద్ధి దిక్కు మనం వెళ్తూ ఉంటాము, శాంతి సమాధానంతో మనము బ్రతకగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయల్ని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయల్ వాళ్ళు చూడండి అంటే ఎంత చక్కగా మొత్తం లోకము వాళ్ళకి ఆపోజిట్గా వస్తున్నా కానీ కూడా వాళ్ళ దగ్గర ఏమున్నది? జ్ఞానం ఉంది. వాళ్ళ దగ్గర ఏమున్నది? వివేచన ఉన్నది. ఎంత పెద్ద దేశంతో అయినా వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఎందుకు ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నది? వాళ్ళకి ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది? ఈ వివేచన ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మనుషులమే, మనం మనుషులమే. కానీ వాళ్ళు ఎందుకు అంత అడ్వాన్స్గా ఉన్నారు? మనం ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాము? కాబట్టి మనకి ఏమంటున్నాడంటే యోబు లోపల మనం చూద్దాము. యోబు గ్రంథం లోపల ఏమని రాస్తున్నదంటే 28వ అధ్యాయం లోపల ఒకవేళ మనం ముందు నుంచి చూసుకున్నామంటే మనుష్యులు అంటే ఎక్కడి నుంచి ఒక 28:3 నుంచి చూసుకున్నామంటే మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారంలోను మరణ అంధకారంలో నుండి రత్నములను వెతుకును, వారు భూమి అంతం వరకు సంచరించుదు కదండి. ప్రతి ఒక్క అంటే వాళ్ళకి సముద్రము కానీ భూమి కానీ ఎక్కడున్నా కానీ మానవుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూసును, నీళ్లు ఒడగీపులు పోకుండా వారు జలాధారాలకు గట్టు కట్టుదురు, మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి రప్పించుదురు. అంటే డ్యామ్స్, జలాధారాలు అంటే డ్యామ్స్ కడతామంట, డైమండ్స్ వెతుకుతామంట, బంగారం వెతుకుతామంట, ప్రతి చోట వెళ్తూనే ఉంటాము. మానవుడు వెళ్ళని చోటు లేదు భూలోకంలో, ప్రతి చోట వెళ్తాం. కానీ 12లో ఏమంటున్నంటే అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నాయి? ఎక్కడ జ్ఞానం దొరుకుతుంది? మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందా? సైంటిస్టులు ఏమైనా కనబెట్టగలుగుతారా? వీటికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా? వీటికి ఏమైనా ఇంజెక్షన్స్ ఉన్నాయా? ఎక్కడుంది ఈ జ్ఞానం అనేది? ఎక్కడుంది అండర్స్టాండింగ్, ఈ విజ్డమ్ అనేది ఎక్కడున్నది? మన హృదయం లోపల ఉన్నదా? ఎక్కడి నుంచి ఇది వస్తుంది అంటే జ్ఞానానికి ఏమంటున్నా అంటే 28 లోపల ఏం రాసిందంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచిటవే వివేకమనియు నరులకు సెలవిచ్చాను. And unto man he said, behold, the fear of the God, the fear of the Lord, and the wisdom, and the depart from evil is the understanding. కదండి, యెహోవా యందు భయభక్తులే. కాబట్టి అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని కొరకు కూషు దేశపు పుష్యరాగము ఆ జ్ఞానంతో సాటి కాదు. సజీవులందరికీ కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. దేవుడే దాని మార్గం గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియదు. ఈ జ్ఞానం గురించి మనం తెలుసుకోకపోతే అది మనల్ని దుష్టత్వం నుండి అంటే సాతాను దిక్కు మనల్ని నడుపుకుంటూ పోతుంది. ఈరోజు చూడండి ఎంత ఈ దేశం లోపల జరిగిన ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే మనకు సంబంధించింది కాదు, అంటే మన జ్ఞానానికి మన వాక్యానికి దానికి సంబంధం లేదు. కానీ ఎక్కడ జ్ఞానం ఉన్నది చూడండి, ప్రజలందరూ ఎటు దిక్కు వెళ్ళిపోతున్నారు.
ఏది మంచి ఏది చెడు తెలుసుకునే స్థితిలో ఉన్నారు. ఆ కులము, మతము, తత్వము ఇందులోనే ఆ సుడిగుండంలో నేను చుట్టుకుంటూ మన దేశాన్ని మనం ముందుకు సాగనీయకుండా మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని మనం మన చేతులతో పెట్టుకోలేకపోతున్నాం. అదే ఇజ్రాయేలు చూసినట్లయితే వాళ్ళ దేశాన్ని వాళ్ళు చక్కగా వెళ్తున్నారు. దేనివల్ల? జ్ఞానం వల్ల, యెహోవా యందు భయభక్తుల వల్ల. మన దగ్గర ఎన్ని చర్చెస్ ఉన్నా, ఎన్ని గుళ్ళు ఉన్నా, మణిపూర్ లోపల అంత పెద్ద మరణకాండం జరుగుతున్నా కానీ కూడా మనమందరం ఏం చేయగలిగినామండి? ప్రార్థన తప్ప ఏమైనా చేయగలిగినామా? కానీ అదే ఇశ్రాయేలు మీద ఒక్కళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇశ్రాయేలు మనుషులను వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు, వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళినప్పుడు, ఈ రోజు 6 నెలల నుంచి 7 నుంచి 8 నెలల నుంచి వాళ్ళు యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు. గాజాని ధ్వంసం చేశారు. 50 సంవత్సరాలు వాళ్ళు వెనుకకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా అంత బలము, అంత జ్ఞానము, మంచి టెక్నాలజీ ఎంత ఉన్నది, అదంతా దేవుడు ఇస్తున్నాడు. మనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం కూడా ఆయన చెప్పిన మాటలు పాటిస్తూ వాక్య ప్రకారము మనం జీవించినప్పుడు మనకు కూడా తప్పకుండా అది దొరుకుతూ ఉంటుంది. కానీ దానికి అందరం కలిసి కట్టుగా చేయాలి. వాళ్ళందరూ కలిసి కట్టి ఒక తాటి మీద నడుస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మోషేని చూసినప్పుడు 6 లక్షల మందిని మోషే ఆయన తీసుకునే వెళ్తూనే ఉన్నాడు. ఆయన వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోయాడు. ఎక్కడ చూసినా కానీ కూడా వాళ్ళు ఒక చోట వచ్చి సన్నగడం మొదలు పెట్టారు. ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్యకరం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినా కానీ కూడా అది వారికి సరిపోదు. ఆకాశం నుండి మన్నాను కురిపించినా అది వారికి సరిపోలేదు. పూరేళ్ళు కురిపించినా వాళ్ళకి అది సరిపోలేదు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు తెలుసుకునేలాగా చేయడానికి దేవుడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. వాళ్ళు సన్నగడము, గునగడము దేవుడు చూస్తూనే ఉన్నాడు. జ్ఞానం అనేది దేవుని దగ్గరనే ఉన్నది. దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగినప్పుడు, ఆయన వాక్యాలు మనం గ్రహించినప్పుడు, ఆయన అందు మనం ముందుకు సాగుతూ ఉంటే మన జీవితాల లోపల మనకి జ్ఞానం, అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్, వివేచన అది చాలా ముఖ్యం. మరి ఇదే సామెత గ్రంథం లోపల మనకి ఒకసారి 2వ అధ్యాయం లోపల చూసినప్పుడైతే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. ఇంగ్లీష్లో చాలా బాగా ఉంటుందండి. మై సన్, ఇఫ్ దో విల్ రిసీవ్ మై వర్డ్స్ అండ్ హైడ్ మై కమాండ్మెంట్స్ విత్ ది దాచుకోవాలి. ఆ వాక్యాలని బ్యాంకులో పెట్టినట్టు మన హృదయం లోపల దాచుకోవాలి. ఆ వాక్యాల అనుసంగానే మనం నడిచినప్పుడు, ఆ భయం అనేది భక్తిని ఉన్నప్పుడు మనం తప్పకుండా మన జీవితాల్లో విజయం అనేది సాధిస్తాము. అది ఏమంటుందంటే 6వ వచనంలో ఏమంటుందంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. చూసారండి, ఆయననే మనకు జ్ఞానం ఇస్తాడు. అది ఎక్కడనో మనము వెతికితే, భూలోకంలో ఎక్కడనో కొండ మీదకి వెతికినా, సముద్రం అగాధంలో వెతికినా, ఇంకెక్కడైనా వెళ్ళి వెతికినా కనుక అది దొరకదు. దేవుని దగ్గరనే ఆ జ్ఞానం ఉన్నది. అది సంపాదించుకోవాలంటే ఆయన చెప్పిన వాక్య ప్రకారం, ఆయనే జీవము, సత్యము, మార్గమును ఎరిగి ఆయన ప్రకారం మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈ జ్ఞానం ఉన్నప్పుడే మనం ఆ ఇల్లు కట్టుకోగలుగుతాం. ఇల్లు కట్టుకోవడం కానీ సరిపోదు, దాన్ని స్థిరపరచాలి, వివేచన కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాలలో మనం ముందుకెళ్ళాలంటే మన జ్ఞానంతో వెళ్ళి ఆ ముందుకెళ్తున్న స్థిరపరచుకోవాలి. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. చాలా కష్టార్జితం. సాతాను మనల్ని ఈ విధంగా ఉండనీయదు. కానీ మన జీవితాలలో మనం ఒకవేళ దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళవచ్చు. ఈ సమయం లోపల మన ఆలయంని కట్టుచుండగా ఎంతమంది మనం వచ్చి ఆలయం కొరకు ప్రార్థన చేస్తున్నామండి. ఎంతమంది ఆలయం గురించి మన మోకాల నుండి మనం దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. చాలామంది చేస్తున్నారు, చాలా సంతోషం, చాలా చేయాల్సిందే. ఎందుకంటే ఏ విధంగానైనా ఒక దేవుని కార్యం జరుగుతున్నప్పుడు దాని గురించి మన ప్రార్థన. నెహమ్యాలో మన గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ఆలయం కట్టబడినప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. ఆలయం అంతా కట్టబడిన తర్వాత వాళ్ళు సంతోషంతో వాళ్ళు అరిచినప్పుడు అంటే ఎంతో దూరం వరకు అరుపులు వినిపించాయంట. కానీ మన ఆలయము మనముది, మన సంఘము మనది. మన సంఘస్థుల కోసం మనం ప్రార్థన చేయాలి, మన ఆలయం కోసం మనం ప్రార్థన చేయాలి. మన జీవితం లోపల ఇప్పటికైనా కూడా జ్ఞానంతోనే ఇల్లు కట్టుకొని దాన్ని స్థిరపరిచేలాగా వివేచనతో ఉండి ముందుకు సాగాలి. దేవుడు మనందరికీ తగినంత జ్ఞానము, మనందరికీ తగినంత వివేచన ఇచ్చి మన జీవితాన్ని స్థిరపరచాలి. దేవుడి కొద్ది వాక్యాలను మన ఆత్మీయ మేలులకే దీవించునుగాక. ఆమేన్.